హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో కుండపోత వర్షం పడుతోంది. రాజేంద్ర నగర్, అత్తాపూర్, గోల్కొండ, నానక్ రామ్గూడ, మాధాపూర్ ప్రాంతాల్లో వర్షం పడింది. అటు కొండాపూర్, హైటెక్ సిటీ, శేర్లింగంపల్లిలో దంచి కొట్టింది. భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరింది. మరో గంట పాటు భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం వరకు భానుడి భగభగలుంటే వెంటనే వాతావరణం మారిపోయి భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతుంది. ఇలా మరో గంట పాటు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో కుండపోత వర్షం కురుస్తోంది. ఇక రాజేంద్ర నగర్, అత్తాపూర్, గోల్కొండ, నానక్ రామ్గూడ, మాధాపూర్ లో కూడా వర్షం దంచి కొడుతోంది. కొండాపూర్, హైటెక్ సిటీ, శేర్లింగంపల్లి, నార్సింగ్ లో కూడా భారీ వర్షం పడుతోంది. ఒక్కసారిగా హైదరాబాద్ లో వాతావరణం మారిపోయింది. రాజేంద్ర నగర్, చార్మినార్, అంబర్పేటలో కూడా వర్షం కురుస్తోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సుమిత్ర, కొద్దిసేపటి నుంచి కూడా హైదరాబాద్ నగరం అంతటా కూడా భారీ వర్షం పడింది. ప్రస్తుతం చాలా చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షం పడుతుంది. జూబ్లీహిల్స్, మాధాపూర్ తో పాటు కొండాపూర్, హైటెక్ సిటీ, శేర్లింగంపల్లి ప్రాంతాల్లో కూడా సుమారుగా 20 నిమిషాల పాటు కూడా జడివాన కురిసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇటు నార్త్ తో పాటు సౌత్, సెంట్రల్ హైదరాబాద్ లో కూడా చాలా చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షం పడుతుంది. సుమారుగా 3 గంటల 15 నిమిషాలకి ఈదురుగాలతో ప్రారంభమైన వర్షం కూడా మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చింది. ఒక్కసారిగా కుండపోత వర్షం పడినట్టుగా ప్రస్తుతానికైతే మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే నేను బంజారాహిల్స్ లో ఉన్నాను. కొద్దిసేపటి క్రితం చూసుకుంటే కురిసిన వర్షానికి ప్రస్తుతానికైతే ఇక్కడ కొన్ని లోతట్టు ప్రాంతాలు కూడా జలమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక హైదరాబాద్ లో చాలా చోట్ల కూడా ప్రస్తుతానికైతే కొద్ది నిమిషాల క్రితం కురిసిన భారీ వర్షానికి కూడా రోడ్ల మీద నీరు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక 20 నిమిషాల పాటు కూడా ఇటు హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ పరిధిలోని వివిధ సర్కిల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉంటుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే చాలా చోట్ల పలు సర్కిళ్లలో కూడా 3 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతం పడినట్టుగా ప్రస్తుతానికి తెలుస్తుంది. వీటితో పాటు మరికొద్ది సేపట్లో ఇటు హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. ఈదురుగాలతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కొద్ది నిమిషాల క్రితమే ఇటు వర్షం పడుతుంది. హైదరాబాద్ అంతటా కూడా మోస్తారు నుంచి భారీ వర్షం పడుతుందని హెచ్చరికలు జారీ చేసిన కొద్దిసేపటికే ఇటు ముఖ్యంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, కొండాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో కూడా శేర్లింగంపల్లి ఏరియాలో కూడా కుండపోత వర్షం కురిసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే కొద్దిసేపటి క్రితం కురిసిన వర్షానికి చాలా చోట్ల రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మరొక 2 రోజుల పాటు ఇప్పటికే నైరుతి రుతుపవనాలు కూడా తెలంగాణ అంతటా విస్తరించాయి. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణతో పాటు సెంట్రల్ తెలంగాణ జిల్లాలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన కొద్ది రోజులుగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కొంత పగటి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల పైగా నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. వర్షం పడక ముందు కూడా హైదరాబాద్ లో చాలా చోట్ల 30 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదైంది. ఉక్కపోతతో కూడా నగర జనం అంతా కూడా కొంత ఇబ్బందులు పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా కొద్దిసేపటి క్రితం కురిసిన వర్షానికి ప్రతి కొంత నగరం చల్లబడినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మరొక గంట పాటు కూడా హైదరాబాద్ అంతటా ప్రస్తుతానికైతే వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా మనకు సంబంధించింది. ఇక ఇప్పటికే మాన్సూన్ సంబంధించి కూడా ఎందుకంటే వర్షాకాలంలో జీహెచ్ఎంసీ ఏరియాలో కూడా కొంత వర్షం పడితే నగరంలో చాలా చోట్ల కూడా వరద నీరు రోడ్డు మీదకు చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే జీహెచ్ఎంసీ మాన్సూన్ టీం కూడా అలర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడైతే రోడ్ల మీద వరద నీరు చేరుకుందా ప్రాంతాలకి కొంత ఈ జీహెచ్ఎంసీ మాన్సూన్ డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా చేరుకొని వరద నీటి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. మరొక గంట పాటు కూడా జీహెచ్ఎంసీ సర్కిల్లోని చాలా చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షం, ఎదురుగాలతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో కేవలం 5-10 నిమిషాల పాటు వర్షం పడుతున్న కూడా రోడ్లన్నీ జలమైన పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా 20 నిమిషాల పాటు కుండపోతగా చాలా చోట్ల వర్షం పడింది. కాబట్టి ప్రస్తుతానికైతే కొంత లోతట్టు ప్రాంతాల్లో
వరద నీరు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని చోట్ల కూడా వర్షం మరొక 20 నిమిషాల నుంచి గంట పాటు పడే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే జీహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. మాన్సూన్ టీం కూడా వరద నీరు చేరుకున్న ప్రాంతాలకు వెళ్లి రోడ్డు మీద చేరుకున్న వరదని తొలగించాలని కూడా ఇప్పటికే హెచ్చరికలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే కొండాపూర్, జూబ్లీహిల్స్, మాదాపూర్ తో పాటు షేర్లింగంపల్లితో పాటు ఇటు అమీర్పేట్, అబిడ్స్ ప్రాంతాల్లో కూడా ప్రస్తుతానికైతే మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం కనిపిస్తుంది. మరొక 20 నిమిషాలలో హైదరాబాద్ తో పాటు జీహెచ్ఎంసీ సర్కిల్ తో పాటు జీహెచ్ఎంసీ చుట్టుపక్కల ఆనుకున్న చాలా ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షం, ముఖ్యంగా ఈదురుగాలతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరికలు అయితే జారీ చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సుమిత్ర, అంటే కిరణ్, జిహెచ్ఎంసీ అధికారులు మాన్సూన్ టీమ్స్ ని సిద్ధం చేశారు హైదరాబాద్ లో అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం అంటే వాతావరణ శాఖ నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తున్నాయి? రానున్న 24 అవర్స్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏమైనా అలర్ట్స్ జారీ చేశారా హైదరాబాద్ లో? ప్రస్తుతానికైతే నైరుతి ప్రభుత్వంలో చాలా చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఉత్తర తెలంగాణలో చాలా చోట్ల కూడా ఇప్పటికే కొంత మాన్సూన్స్ తో పాటు కొంత మాన్సూన్స్ విస్తరించిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల ఈసారి గత ఏడాదితో పోల్చుకుంటే సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వీటితో పాటు ముఖ్యంగా హైదరాబాద్ జీహెచ్ఎంసీలో కూడా ఈసారి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు ఉదయం కూడా మరొక 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం ఇప్పటికే జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులంతా కూడా కింది స్థాయి సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో వర్షం పడితే అందుకు సంబంధించిన తీసుకోవాల్సిన చర్యల మీద కూడా ఇప్పటికే పలు దఫాలుగా మీటింగ్లు ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రస్తుతానికైతే ఏ క్షణంలో అయినా ఏ రోజైనా వర్షం పడ్డా కూడా అందుకు అప్రమత్తంగా ఉండి వరద నీటిని తొలగించే ప్రయత్నంలో జీహెచ్ఎంసీ మాన్సూన్ టీమ్స్ సిద్ధంగా ఉన్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సుమిత్ర, థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్.